తాడేపల్లిగూడెంలో 2కి స్టార్ట్ అయితే విశాఖపట్నం రీచ్ అవ్వడానికి మార్నింగ్ 7 అయ్యింది. అసలు రాత్రి అంతా నిద్రలేదు. రైల్వే స్టేషన్ నుండి మా పికప్ పాయింట్కి 2 కిలోమీటర్స్ ఉంది. ఒక ఆటో హైర్ చేసుకున్నాం. సో మా పికప్ పాయింట్ వచ్చి తాటిచెట్లపాలెం జంక్షన్ అన్నమాట. అంతే, తాటిచెట్లపాలెం జంక్షన్. అక్కడికి రీచ్ అయ్యాం. అక్కడ నుంచి మాకు ఎకో హైక్స్ మినీ బస్ ఒకటి పంపించారు. సో మినీ బస్ ఎక్కేసి అక్కడ నుంచి మార్నింగ్ టిఫిన్కి హోటల్కి వెళ్ళాం, న్యూ రామ్సాయి హోటల్కి. అక్కడ నుండి పాడేరులో ఉన్న కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళాం. దాని ఆల్టిట్యూడ్ వచ్చేసి అరౌండ్ 950 మీటర్స్ అబౌవ్ ద సీ లెవెల్. వాటికి ఏదైతే క్రీపర్ రన్ అవుతుందో పైకి అది బ్లాక్ పెప్పర్ అన్నమాట. అంటే చుట్టుకున్న బ్లాక్ పెప్పర్, అదంతా బ్లాక్ పెప్పర్. ఓకే. సో మీరు అందులో ఒకటి తీసి తింటే ఆ ఫ్లేవర్, ఆ స్పైస్ ఇంకా క్లియర్గా తెలుస్తుంది. కుమార్ కనబడుతున్నాయి ఎక్కడన్నా? గ్రీన్ కలర్ బాల్స్ అదే పెప్పర్. అది డ్రై చేసి ఇది వేరే ప్రీమియం కాఫీ టైప్ వస్తుంది. ఇది కూడా 2 డిఫరెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇవంతా ఏదైతే ప్లగ్ చేస్తారో సీజన్లో ఈ ట్రైబ్స్ ప్రాపర్గా కంటిన్యూగా ప్లగ్ చేస్తారనమాట. ఈ కాఫీ అయితే నార్మల్గా ఒక బుట్ట వేసుకొని ఇది చేస్తారు. చెట్లు ఎక్కేదంతా మేల్స్ క్లైమ్ చేస్తారు. కింద ఏదైతే కాఫీ ఉందో అది ప్లగ్ చేసేదంతా లేడీస్ చేస్తారు అనమాట. సో తర్వాత ఇది ప్లగ్ చేసేసి తీసుకెళ్తారు కదా. ఈ రెడ్ కలర్లో వచ్చిన తర్వాత దాన్ని ఒక చిన్న వాటర్ గ్రైండ్ చేస్తారనమాట. అప్పుడు ఈ పల్ప్ ఏదైతే ఉందో అంత పోయి లోపల సీడ్ ఉంటుంది. దాని లోపల సీడ్ ఉంటుంది. కాఫీ చూస్తాం కదా, అది సీడ్ ఇలా ఉంటుంది. పల్ప్ అయిపోయిన తర్వాత అది ఇలా డివైడ్ అవుతుంది అనమాట. అప్పుడు ప్రాపర్గా మనకు చిన్న గవ్వల టైప్ బయటకు వస్తుంది. దాన్ని డ్రై చేసి ఒక 1 వీక్ అలా సన్ డ్రై చేసి నీట్గా దాన్ని రోస్ట్ చేస్తారు. దాని క్వాలిటీని బట్టి కాఫీ మేకింగ్ అవుతుంది. సో లోకల్స్ చేస్తారు, బయట చేస్తారు. డిపెండ్స్ ఆన్ ది వే దే మేకింగ్. దానికి ఒక ఉంటుంది అనమాట, అంతే. సో మీరు నార్మల్గా చూస్తే ఈ ఏరియా అంతా మీకు ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? ఎప్పుడైనా వచ్చారా మీరు ఇక్కడికి? లేదా? సో RRR మూవీలో ఒక చిన్న పాపను లాక్కెళ్ళిపోతారు చూడు, బ్రిటిష్ అతను. ఆ షూట్ జరిగింది ఇక్కడే. హనుమాన్ సినిమాలో ఇక్కడే జరిగింది అనమాట షూట్. సో ఆ ట్రైల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. విరూపాక్ష మూవీ చూస్తారా? అది ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే జస్ట్ 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. అటు సైడ్ ప్లాంటేషన్లో చేశారనమాట విరూపాక్ష. రెగ్యులర్గా ఏవో ఒక మూవీస్, చిన్న మూవీస్, పెద్ద మూవీస్ ఏదో షూట్ అవుతూనే ఉంటాయి ఇక్కడ. ఇది ఎక్సోస్కెలిటన్ టైప్ అనమాట. ఇది ఎక్సోస్కెలిటన్ ఎలా అంటే బయట బోన్ టైప్, షెల్ హార్డ్గా ఉంటుంది. లైక్ తాబేలు, టోటాయిలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ కైండ్ ఆఫ్ అనమాట. ఇదేమవుతుంది అంటే కుసుమం వదిలేస్తుంది కదా పాము, ఇక్కడ కూడా ఇంకొకటి ఏదో బయటలో ఉంది చూడు. సో ఇదేం చేస్తుంది అంటే ఒక లీఫ్ని ప్రాపర్గా పట్టుకొని దాని బాడీ బయటకు వచ్చేసి ఇది అలా వదిలేస్తుంది అనమాట. దీంట్లో ఇంకొక లైఫ్ కూడా ఉంది, మీరు బాగా అబ్జర్వ్ చేస్తారు. షెల్ ఉంది చూడండి లోపల. అవును, ఇంకా అది వదలదు, అది అలా ఉండిపోయింది అనమాట. చనిపోయింది అంటే దాని బాడీని వదిలేసింది మొత్తం, దాని బాడీని వదిలేసింది అనమాట. సో దాని లైఫ్ వదిలేస్తుంది కొన్నిసార్లు అలాగే. So yeah, myself Ravi. Just let introduce what is our name and why we are here, and if needed where we are came from. I came from Rishikonda, like Vizag. We have a beautiful beach in Rishikonda. Yeah. Yes, clockwise. Yeah. Yeah, okay. My name is Pardu. I am from Andhra Pradesh. Yeah, I'm here to experience the Jindagada and as well as the stargazing session. That's it. Yeah. Hi, I'm Malika from Vijayawada. We want to explore Jindagada trek. You Tapasya. My name is Tapasya. Tapasya. Okay. Hi Tapasya. My name is Harsha. Hi Harsha. He's very interested in trekking. Myself Srinu from Vijayawada.
I am here to explore the Jantagada trek. Myself, Bhautik Langaria from Gujarat. I came here to witness sunrise on Jindagada trek and meteor shower. Sunil Verma. I am actually staying in the US, but right now I'm visiting India. And the reason for this hike is I just want to build my endurance because I got some plans to do in this year or the next. So that's why I'm here. నా పేరు అనిల్ వర్మ. నేను ఉండేదేమో వైజాగ్లో ఉంటాను. వైజాగ్ జందగాడ ట్రెక్ చూద్దామని చేద్దామని వచ్చాను. ఇంకా తర్వాత ఏదైనా బెటర్ ట్రెక్స్ ఉంటే మీతోనే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Yeah. మా తమ్ముడే. Yeah. ఓన్ వచ్చినప్పుడు సునీల్ గారిని కూడా తీసుకు హాయ్, నా పేరు ప్రియ. పార్ట్ ఆఫ్ ఇకో హైక్స్. ఐమ్ ఫ్రమ్ వైజాగ్. వై యూ కేమ్ హియర్ విత్ us? I've been here many times, so after the post recovery of research, I want to see how am I doing the trek. So today I'm here for that. Also for the meteor showers. Hi, this is Naeem. I am from Tadepalligudem, Andhra Pradesh. I am here to explore Jindagada trek as well as meteor showers. Thank you. I am Vaishnavi, so I wanted to conquer at least one highest peak somewhere. So for that I'm here. వెల్కమ్ టు ఈస్టర్న్ గట్స్ హై స్పీక్ ఆఫ్టర్ సమ్ టైమ్ నాట్ నౌ. Yeah, myself Puneet. I am from Tadepalligudem, which is in Andhra Pradesh. I have been here already a year ago. I am here again to experience the second time and experience stargazing and meteor showers and sunrise and sunset. And before that horizon. ఓకే. Hey guys, I'm Siddharth. I'm from Hyderabad. I guess I'm here to find myself, figure out what is the purpose, etc. Yeah, that's why I'm here. I'm Kriti. I'm also from Hyderabad. I'm mostly here because of these guys and the meteor showers. Hi, I'm Jay. I sold the idea to these two to come for the meteor shower. Yeah. Hi, my name is Neditya. I came here for the sunrise and the meteor. I am Kaushik. We are from Guntur. I came here mainly for the meteor shower and mainly because my sister brought me. myself Haraprasad from Odisha. I'm here for stargazing as well trekking. I am Shushmita. I just want to get away from my professional life. That's very good. Hi, I'm Sujit. So basically I want to experience the stargazing, so we came here. Oh wow. I mean, after a lot of struggles, me and my friends came here. Yeah, he gave birth to two children. We keep on messaging him so about that. Yeah. So hi all, I am Harsha. So I am from Vizag. So I came here to experience the stargazing and trekking session. Yeah, that's all. Hi all, I'm Vivek. I'm from Vizag and I just want to find peace. Also want to explore some leaves as a fun. Yeah. We'll explore more. Yeah. Not that one. Hi guys. Something related to that too. So hi, I'm Kavya. I'm from Chennai. Why I'm here? Because my friends forced me to. Yeah. And also I want to spend a nice time with them. Yeah, that's why. Also you paid. Also I paid, so no other go. Hi everyone, I'm Sanjana. I'm from Hyderabad. A big fan of stars and stargazing. Excited to be here. That's me. Hi all, I'm Shrija. So basically I just want to take a small break from my routine life. So I just want to experience the stargazing and all. So that's the reason I'm here. Hi, my name is Yugal and I'm from Bharatpur, Rajasthan. First time in Andhra, so one of the nicest places I'm visiting. Hi, I'm Yogesh Mehra. I stay in Vizag. Basically, I'm from Haryana and last 3.5 years I've been in Vizag. Just wanted to explore things in and around Vizag for the first time in last 3.5 years. The first thing which came up on Google search, I guess, Jindagada trek and cave. Oh. So nothing specifically which I'm looking for, peace or stargazing, nothing. Stargazing I was not aware, I was told by the team. హలో అండి, నా పేరు జశ్వంత్, తిరుపతి నుంచి. జస్ట్ వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర కొంచెం వర్క్ ఉండి వచ్చాను.
ఈ 2 days గ్యాప్ జరిగేటప్పటికి ఫ్రెండ్ మనోహర్ సో ఇన్వైట్ చేశాడు. సో దాంతో పాటు నాకు కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలనేసి వచ్చాను. హాయ్ మై సెల్ఫ్ కుమార్ రాజా, పార్ట్ ఆఫ్ ఈకో హైక్స్. అండ్ వీళ్ళందరూ మీరందరూ ఎక్కువ మంది వచ్చారు కాబట్టి నేను మీతో పాటు వచ్చాను. అందరించి గొప్ప విషయం లేదు. Sorry. Yeah, so this is Manohar, part of Eco Hikes. I just came here to give my experience. That's it. To you. Yeah, myself Naveen, I was from Vizag, part of Eco Hikes. That's it. Yeah, me ready? Yeah. All right. Hello. మిమ్మల్ని ఫోటో తీసుకోవచ్చా? తెలుగు వస్తుందా? స్మైల్. అర్థంగీకారం.
బాగానే ఉంటుంది, లేదా లైట్గా ఉంది. మీ పక్కన మళ్ళీ రాళ్ళన్నీ పెట్టారు కదా ఫెన్సింగ్ కింద. ఏంటో వాతావరణం మారిపోయింది. వెళ్ళిపోయారు. నేను ఆగా అయ్యి నీ క్యాప్స్ పెట్టుకుందని చెప్పి ఆగా. అవి ప్యాంట్లోకి వెళ్ళట్లేదు, మళ్ళీ ప్యాంట్ పైన వేసుకున్నాను. సైడ్ ఇచ్చేయండి గొర్రెలు. ఫేస్ వాష్ చేసుకోవచ్చు. వెళ్ళిపోవాలమ్మా. యా Hi guys. Hey, pumpkin. Halloween అయిపోయింది, ఇంకేటి వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ కి తీసేసుకుంటాను. ఇంకా చాలా పెద్ద పంప్కిన్ ఉంది అక్కడ. లేదు ఇక్కడ వాళ్ళు వెళ్తే కానీ మేము వెళ్ళాము. కీప్ మూవింగ్. వామ్మా, హౌదా వామ్మా. అంత పెద్దగా ఉన్నాయి. అంతర్లా నిల్చుంటా. ఇక్కడికి ఎర్లీగా వచ్చుంటే అట్లీస్ట్ సన్ రైజ్ అన్న చూసుకోవాలి. అంటే కొంచెం కొంతన్నా చేసేవాళ్ళు ఈ లెవెల్ నుండి. September. అంటే మస్కిటోస్ కోసం వాడతారా? హాయ్. హాయ్ పాడు అన్నయ్య.
to the most strongest support system ever. His name is Parthasesha Sainath, right? ఇది మాయమైపోయిందా? ఎలా ఉంది? బాగుంది, పర్లేదు. స్లోగా చిన్నగా వచ్చేయడం అంతే. మరీ ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి. రాకుండా వచ్చేస్తే అప్పం అయిపోతారు.
అన్న నీ బ్యాగ్ ఖాళీ ఉందా? ఖాళీ అంటే ఖాళీ చేయడమే, వాటర్ బాటిల్ కూడా పెట్టుకున్నాం ఆ బ్యాగ్లో అంతే. వెళ్తానంటే వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్తాము. ఆ డ్రోన్ షాట్స్ ఎక్కడ అప్లోడ్ చేస్తున్నారా? జనరల్గా ఇన్స్టానా? ఓకే. బిఫోర్ వింటర్ పోస్ట్. అంటే లాస్ట్ టైం 1.5 years తర్వాత, అంటే అబ్బో అది చాలా గ్యాప్ వచ్చిందిగా. లాస్ట్ ఇయర్ జాన్లో వస్తే ఈ ఇయర్ సెప్టెంబర్లో పోస్ట్ చేశాను అందుకని. లాంగ్ హాయ్ హర్ష. హాయ్ చెప్పు మరి. చెప్పాడు. ఓకే ఓకే చెప్పాడు. కొద్దిగా అక్కడికి వెళ్ళి ఆగుతాం. ఓకే ఓకే యా అరౌండ్ ఇలా ఇటు ఇటు. చిన్న డ్రోన్స్ అయితే కొద్దిగా ఇది ఇబ్బంది అవుతుంది, చిన్నది ఇబ్బంది పడుతుంది. హాయ్ పార్తు. జాగ్రత్తగా రండి.
భాస్కర్ వచ్చేదారి ఇది కాదా రిటర్న్ ఇదేనా వచ్చేది ఎక్కడే ఉంటారా మీరు అలాగే ఉన్న పరిస్థితి ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్ టూ గుడ్ అంట ఇప్పుడు నిజం చెప్పు నిజంగానే బట్ పెయిన్స్ అంత బాగాలేదు ఇంచి బాగలేదంట నేను ఇది అక్కడ మన వాళ్ళు కదరా బాబు capture some pictures for me and let me know how to turn very bad. He doesn't seem చేస్తున్నాడు కష్టపడి దేనికి మ్యాగీకే అనుకుంటా మరి అంటే ఆడితే ఎలా తినాలి ఇది కొత్త పద్ధతి నువ్వు తినగలవారు ఇలాగా ఆడితే తినాలంట ఓం చెయ్యి వద్దులే ఇంకా అదే అవసరం ఉంది చెయ్యి కడుక్కొని ఇంత నీళ్ళు ఉండవు సాయిరామ్ ఓకే ఓకే బాగా నేను వాడేకి వాళ్ళకి మెంబర్స్ అతను
ఇటీ రాని ఇచ్చొస్తే ఇటీ ఇళ్ళని మోసుకెళ్తాను కదా ప్లీజ్ జస్ట్ జాతర ఐసింగ్ ఫాలో కింద కొంచెం ఇంకా బండి తీసుకొచ్చా ఆ ట్రెక్కింగ్ పోల్ పక్కన పెట్టాను అయ్యి క్లోజ్ చేసి చిన్న చేసింది క్లోజ్ చేసేసి అదే బటన్ నొక్కు అది నేను చేస్తా. ఇది పట్టు మళ్ళీ మనం అక్కడ ఇచ్చేయాల్సి వస్తుంది. ఇంకా బాగా ఫుల్ బెండ్ అయిపోతుంది. నాతో పాటు వచ్చేయండి. బాగుంది రమ్మని నడు చలో రాజయ్య లేదు వాళ్ళు తింటారు మా ఇప్పుడు కుర్రోళ్ళు తింటారు. నువ్వు ఉల్లిపాయలు తింటావా? జారేడు వాళ్ళకి జారుకుంటే వెళ్ళిపోవాలి అలాగే వీడియో కంటిన్యూషన్ ఉందా? బాగుంది లేదా నువ్వు పార్క్కి వెళ్తే పిల్లలు జారేడు పళ్ళు జారుకునే అవ్వట్లేదు ఇక్కడ జారుకున్నాం నువ్వు జారేవనుకో పడిపోతావు. వావ్ అతని పేరేంటి చెప్పారు? సుస్మిత గారితో ఇంకొక అతను ఏంటి ఏం కనబడుతుంది చెప్పు నీ వీడియో తీస్తున్నా చెప్పు నువ్వు చెప్పు అంటే ఇక్కడ ఏంటి హోల్స్ క్లైంబింగ్ ఏంటి ఎక్కేస్తావా? లేదు ఓరి వావ్ దాంతో పాటు కొంచెం ఓ నాయను క్లైంబ్ చేయాలంటే అంతా కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీన్ చేసుకుంటే చేయొచ్చు. ఈ హోల్స్ బాగున్నాయి ఇలా పట్టుకోవచ్చు. మంచి క్లైంబింగ్ షూస్ ఉన్నాయి అనుకోండి ఎక్కడ ఈజీ. ఓ నాయన ఎక్కేస్తున్నాడు రా బాబు. ఆడైతే చాలా ఈజీ ఎక్కేయచ్చు. ఇది స్లైడ్ అవుతుంది పెద్ద వాళ్ళకి. ఓకే
జాగ్రత్త. అక్కడ స్లైడ్ అవుతుందంట అన్న, ఇక్కడ జాగ్రత్తగా దిగండి. ఇక్కడ స్లైడ్ అవుతుందంట. ఇది ఓకే. ఇక్కడ ఈ రాయే సైడ్ అవుతుందంట. అయితే అలాగ అక్కడ మొక్కలను పట్టుకొని జాగ్రత్తగా దీని సపోర్ట్ తీసుకోండి. ఆ స్టిక్ ఇటు పెట్టుకుని పర్లేదు, స్ట్రైట్గా వస్తే నేను ఇలా తోసేస్తాను. అలాగే అది కింద పెట్టండి. ఏయ్ అదే మనం తిన్నాం కదా. చేస్తే